గడపడం వలన వారి మానసిక ప్రవర్తనలో విపరీత ధోరణులు ప్రబలే అవకాశం ఉంది. తద్వారా సాటి విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పట్ల నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నాను. పర్యవసనాలు సెల్ ఫోన్ వాడటం వల్ల చదువు పట్ల ఆసక్తి సన్నగిల్లుతుంది. పాఠాలు శ్రద్ధగా వినకపోవడం, చెడు స్నేహాలు, విద్యార్థుల రోజువారీ కార్యక్రమాల్లో మార్పులు వస్తాయి. రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం వల్ల ఆరోగ్యం చెడిపోవడం, ఉదయం త్వరగా నిద్ర లేక స్కూల్కి టైంకి రాలేరు, నిద్రలేమితో బోధన కూడా అర్థం చేసుకోలేరు. అభ్యాసన ఫలితాలు సాధించడంలో వెనుకబాటులో విద్యార్థులు విపరీత ప్రవర్తనకు గురవుతుంటారు. దీని ప్రభావం పాఠశాల మీదనే కాకుండా సమాజం మీద కూడా ఉంటుంది. ఒకవైపు వ్యసనం, మరోవైపు మోసం. పిల్లలకు సెల్ ఫోన్ ట్యాబ్స్ ఇచ్చి తల్లిదండ్రులు పర్యవేక్షణ లేకపోవడంతో వారు హింసాత్మకమైన దృశ్యాలు చూస్తూ, ప్రమాదకరమైన ఆటలు ఆడుతూ అపరిచితులతో స్నేహం చేస్తుంటారు. అపరిచితులతో తమ ఫోటోలను, వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవడం, చిన్ని నగదు లావాదేవీలు చేయడంతో సైబర్ నేరగాళ్ల బ్లాక్మెయిల్లకు దొరికిపోతున్నారు. కొందరు మోసపోయిన ఆత్మహత్యలకు, ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు. మోసపోవడం, మోసం చేయడం, ప్రాణాలు తీసుకోవడం, ప్రాణాలు తీసే స్థాయికి కూడా దిగజారుతున్నారు. చర్యలు: సెల్ ఫోన్ కి బానిసగా మారిన విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇవ్వడం, పాఠాలతో పాటు ఆటలు, పాటలు వైపు విద్యార్థుల దృష్టి మళ్లించడం, పాఠ్యాంశాలలో విద్యార్థులు పాల్గొనేలా చేయడం, ఈ పోటీలలో పాల్గొన్న విద్యార్థులకు ప్రోత్సాహకులుగా అందించడం. సెల్ ఫోన్, గ్యాడ్జెట్స్, ఇంటర్నెట్ విపరీత వినియోగం వల్ల దుష్ఫలితాలు, సైబర్ మోసాలపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు పూర్తి స్థాయి అవగాహన ఉన్నప్పుడే పిల్లలకు వివరించగలరు. సెల్ ఫోన్, ట్యాబ్లు, ఇంటర్నెట్కి దూరం ఉంచడం ఈ రోజుల్లో కష్టం కనుక ఖాళీ సమయంలో హోంవర్క్ అని పూర్తయ్యాక తల్లిదండ్రుల సమక్షంలో వ్యక్తిగతంగా విద్య, వైజ్ఞానిక, క్రీడ, సాంస్కృతిక రంగాలలో విజయం సాధించేందుకు ఉపయోగపడే మంచివి చూసేలా ప్రోత్సహించాలి. సామాజిక బాధ్యత, నైతిక విలువలు, భవిష్యత్తు ఆశయాలు గురించి పిల్లలకు తెలియజేయాలి. తల్లిదండ్రులు తమ పిల్లలతో ఎలా వ్యవహరించాలి. బెస్ట్ స్టూడెంట్ ప్లస్ బెస్ట్ పేరెంట్ ఈజ్ ఈక్వల్ టు బెస్ట్ స్టూడెంట్. టాక్: తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడాలి. టైం: పిల్లలకు సమయం ఇవ్వాలి. ట్రైనింగ్: నైతిక విలువలు, సత్ప్రవర్తన నేర్పాలి. టీచింగ్: కథల రూపంలో నీతిని బోధించాలి. టీక్ఫుల్: సమయస్ఫూర్తిగా, సరదాగా పిల్లలతో వ్యవహరించాలి. సైబరంగా చూసినట్లయితే లేదా ఎవరైనా మీకు అసౌకర్యమైన సందేశాలు, వీడియోలు, ఫోటోలు పంపినట్లయితే వెంటనే పెద్దలకు తెలియజేయాలి. సోషల్ మీడియాలో మీ పోస్టులు ఎవరు చూడవచ్చో, ఎవరు చూడకూడదో నియంత్రించడానికి గోప్యత సెట్టింగ్లను ఉపయోగించుకోవాలి. మీకు తెలియని వ్యక్తులతో ఆన్లైన్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా చాటింగ్ మాట్లాడడం చేయరాదు. మీ ఫోన్, ట్యాబ్, కంప్యూటర్లను జాగ్రత్తగా స్ట్రాంగ్ పాస్వర్డ్లతో లాక్ చేసుకోవాలి. పాస్వర్డ్లను ఎవరితో కూడా షేర్ చేయరాదు. నకిలీ వెబ్సైట్లు, మోసపూరిత ఆఫర్లు జోలికి పోవద్దు. సెల్ ఫోన్ ఉపయోగించే సమయంలో స్క్రీన్ టైం, పెద్దలతో గడిపే సమయాన్ని బ్యాలెన్స్ చేయాలి. స్నేహితులు, కుటుంబ సభ్యులతో కూడా సమయం గడపాలి.